బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ మొన్న మధ్య ఓ వీడియో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కల్కి సినిమాలో ప్రభాస్ పాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభాస్ని జోకర్ చేసేశారంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆఖరికి హీరోలు కూడా ఈ కామెంట్పై స్పందించి రచ్చరచ్చ చేశారు. దెబ్బకి అర్షద్ వార్సీ సోషల్ మీడియా అకౌంట్ నుండి కొన్నాళ్ళు దూరంగా ఉండిపోయారు. అయితే అదే విషయమై నిన్న జరిగిన ఐఫా అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద ప్రశ్నించగా ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నేను అన్నది ప్రభాస్ను కాదు, అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అన్నది మంచి నటుడిని సరిగా చూపించలేదు అని అంతే తప్ప ప్రభాస్ను నేను ఏమీ అనలేదని వివరించాడు. అయితే జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అర్షద్ ఎంత క్లారిటీ ఇచ్చినా ఉపయోగం లేనట్లే. అర్షద్ వార్సీ నిజానికి ఇచ్చిన స్టేట్మెంట్లో తప్పు లేదు, కానీ కాస్త క్లారిటీగా మాట్లాడి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. అర్షద్ మంచి నటుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మున్నాబాయ్, జాలీ ఎల్ఎల్బి సినిమాతో అతడు నటుడిగా తన సత్తాను ఘనంగా చాటుకుని స్థాయిని పెంచుకున్న విషయం తెలిసిందే. అయితే చేసిన ఒక్క కామెంట్ కారణంగా అర్షద్ ఈ విధమైన ట్రోలింగ్కి పాల్గొవాల్సిన పని కూడా లేదనుకోండి. కానీ ఈ సోషల్ మీడియా కాలంలో ఈ ట్రోలింగ్లు కామన్ అనే చెప్పాలి. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ఆస్వాదిస్తున్న స్టార్డమ్కి ఈ తరహా కామెంట్స్, ట్రోల్స్ని పట్టించుకోవాల్సిన పని అస్సలే లేదు. ఎందుకంటే భారతీయ చిత్రసీమలో 2,000 కోట్ల రూపాయల సినిమాలున్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్ ఒక్కడే.